నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే మా సార్, స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగుతోంది. ఒక విధంగా చూస్తే మోదీ ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమికి గెలిచే అవకాశం ఉంది. అది కూడా కానీ కాంగ్రెస్ అనేది పట్టుబట్టి ఎన్నికలకి వెళ్తోంది. అంటే దాన్ని ఎంచుకోవడం ప్రకారం స్పీకర్ని ఎంచుకోవాలని. మరి అది ఎటువైపు వెళ్తుంది అనేది చాలామందిలో ఒక ఉత్కంఠ. మోస్ట్లీ ఎన్డీఏ అనుకున్నదే జరగచ్చేమో మనకు తెలియదు, కానీ వైసీపీ ఇక్కడ నుంచి తను ఎటువైపు మొగ్గు చూపుతుంది, ఎటువైపు ఉంటుంది అనేది ఒక సందేహము. ఏమంటారు? ఇదే వైసీపీ ఎటువైపు ఉంటుంది అనే దాన్ని బట్టి రిజల్ట్ ఏమి ఉండదు, కానీ వైసీపీ ఏం వైఖరి తీసుకుంటుంది అనేది మనం చూడాలి. అయితే ఇక్కడ అంత మునుపు 46కు ముందు ఆ పార్లమెంటు, అంటే మనకి ఇంకా స్వాతంత్రం రాకముందు స్పీకర్కి ఎన్నికలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ మనకు మొదటిసారిగా 52 తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పటి వరకు స్పీకర్కి పోటీ జరగలేదు. జనరల్గా గెలిచిన పక్షం నుంచి ఒక అభ్యర్థిని ప్రతిపాదించే వాళ్ళు, మిగిలిన ప్రతిపక్షాలు కూడా ఏకగ్రీవంగా ఒప్పుకునేవాళ్ళు. అయితే ఇంకొక సాంప్రదాయం కూడా ఉండేది, ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలి అని ఒక సాంప్రదాయం ఉండేది. ఆ సాంప్రదాయాన్ని ఎన్డీఏ వాళ్ళు ఉల్లంఘించారు. ఈసారి కూడా వాళ్ళు, గతంలో డిప్యూటీ స్పీకరే లేడనుకోండి, ఈసారి కూడా ఏం జరిగిందంటే, వీళ్ళు అడిగారు మాకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వమని అడిగితే, లేదు మేము డిప్యూటీ స్పీకర్ కూడా ఇవ్వము అన్నట్టుగా, అంటే లేదు మేము పోటీ పెడతాము అన్నారు. పోటీ పెడితే వీళ్ళు ఎలాగో గెలవరు, వీళ్ళకి సంఖ్యాబలం లేదు కాబట్టి. అక్కడేమో ఓం బిర్లా గారిని ఎన్డీఏ తరఫున పెట్టారు, ఇక్కడ సురేష్ గారిని, ఇద్దరు సీనియర్లు. ఓం బిర్లా గారు ఇంతకుముందు పనిచేశారు, ఇద్దరు సీనియర్లు, వాళ్ళకి పోటీ జరుగుతూ ఉంది. ఈసారి స్పీకర్ అనేది ఎందుకు అంత గట్టిగా పట్టుబడుతున్నారు అంటే, ఎన్డీఏ ప్రభుత్వానికి సరైన, అంటే అనుకున్నంత మెజారిటీ లేదు. గవర్నమెంట్ ఉంటుంది, కానీ ఆ గవర్నమెంట్ కూడా ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే, ఇటు నితీష్ మీద కానీ అటు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఆధారపడి ఉంటుంది. ఏదైనా కారణాల వల్ల కాస్త అటు ఇటు మార్పులు వచ్చి అవిశ్వాస తీర్మానం ఇలాంటివి పెట్టాల్సి వచ్చినప్పుడు స్పీకర్ నిర్ణయం చాలా కీలకంగా ఉంటుంది. అందుకని స్పీకర్కి సంబంధించి వీళ్ళు ఈసారి ఎందుకు గట్టిగా పట్టుబడుతున్నారు, అదొకటి. ఇప్పుడు వైసీపీ విషయానికి వద్దాం. వైసీపీ వాళ్ళకి ఏమిటంటే, ఇప్పుడున్న సమస్య, వాళ్ళకి నలుగురు ఉన్నారు. సరే, ఆ నలుగురు వల్ల ఇటు మొగ్గినా అటు మొగ్గినా ఏం పెద్ద రిజల్ట్, ఏం పెద్ద తారుమారేం కాదు. అయితే ఇప్పుడు వీళ్ళ ముందున్న సమస్య ఏమిటంటే, ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా వీళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఎన్డీఏ వీళ్ళకి వ్యతిరేకంగా ఉంది. అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే వీళ్ళ ప్రధాన ప్రత్యర్థి. కాబట్టి గతంలో లాగా బీజేపీ గవర్నమెంట్ ఏం ప్రతిపాదించినా, ఏం చేసినా వీళ్ళు ఎస్ మేము మోదీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాము అనే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు కాబట్టి వీళ్ళు బీజేపీకి వ్యతిరేకమైన స్టాండ్ తీసుకుంటారా, లేదు బీజేపీ ప్రభుత్వము ఉండాలి మోదీ గారు అంటే, వీళ్ళకి ఇంకోటి ఉంది, ఇక్కడ సందేహం ఉంది. జగన్ గారి మీద కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నీ కూడా ఆయన బీజేపీతో అనుకూలంగా ఉండడం వల్లే అవి వాటికి పెద్దగా ప్రాముఖ్యత లేకుండా అవి ఉన్నాయి. అంటే ఇంతకాలం ఊరికి ఆయన బెయిల్ మీద ఉన్నా ఎవరు ఏం పట్టించుకోకుండా ఉండడానికి కారణం బీజేపీతో ఉన్న సాన్నిహిత్యం అనే ప్రచారం బలంగా ఉంది. ఇప్పుడు ఈయన బీజేపీకి వ్యతిరేకంగా నలుగురు ఎంపీలు ఓటు వేస్తే వాళ్ళు మళ్ళీ కేసులన్నీ తిరగదూడి ఈయన మీద కక్ష సాధిస్తారనే భయం ఉందా? భయం ఉంటే అప్పుడు బీజేపీకి అనుకూలంగానే ఓటు వేయాలి. కానీ తనకు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కీలకంగా ఉన్న ఎన్డీఏ కూటమికి ఎలా ఓటు వేస్తారు? సాక్షాత్తు మోదీ గారు, అమిత్ షా గారే వచ్చి జగన్ను ఓడించండి అన్నారు కదా, కాబట్టి ఆయనకు ఓటు వేయలేరు. ఇక మిగిలింది కాంగ్రెస్ కూటమి. కాంగ్రెస్ కూటమి ఎవరు? ముందు నుంచి ఈయనకు శత్రువులు. అసలు పార్టీ ఏర్పడడానికి కారణమే, ఈయన పార్టీ ఏర్పడడానికే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కారణం. కాంగ్రెస్ వాళ్ళు సోనియా గాంధీ గారు ఇవన్నీ కేసులు పెట్టి జైలుకు పంపి ఇవన్నీ, అంటే తదుపరి వైఎస్ గారి తదుపరి వారసులుగాను ఏదో ఒక పదవి ఇవ్వకుండా, ముఖ్యమంత్రిగాను ఏమీ ఇవ్వకుండా ఇతన్ని జైలుకు పంపించి ఇవన్నీ చేయడం వల్లే ఈయన పార్టీ పెట్టి ఈయన దూరం వచ్చింది. ఈయన ముఖ్యమంత్రి అయ్యే వరకు చేసిన ఘనత ఎవరికైనా ఉందంటే అది కాంగ్రెస్ వాళ్ళకే. వాళ్ళ పార్టీని భూస్థాపితం చేసుకుని వైసీపీని వాళ్ళు బతికిచ్చి ఇక్కడ అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు పూర్తిగా ముందు నుంచి శత్రువులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ కూటమికి ఓటు వేయాలా, లేదా తాత్కాలికంగా ఇప్పుడు శత్రువుగా మారినటువంటి ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలా? అసలు ఏమీ ఎవరికి ఓటు వేయకుండా తటస్థంగా మా వద్దే వద్దు మేము ఎవరికి ఓటింగ్కే రామని వెళ్ళిపోతారా?
ఏం జరుగుతుందో తెలియదు. ఓకే. కలవడంలో కూడా ఏం తప్పులేదు అనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ కూడా వ్యతిరేకంగా ఉన్న చివరి వరకు ఉండి లాస్ట్‌లో ఎవరితో అయితే కలవకూడదో కాంగ్రెస్‌తో కూడా కలిసి పోటీ చేసింది కదా తెలంగాణలో. అప్పుడు అట్లనే కదా అన్నారు. అంటే అసలు ఇదేంటిది ఎవరితో అంటే అప్పటి వరకు వామపక్షాలతో కలిసినా, ఇంకొకరితో కలిసినా ఓకే గానీ కాంగ్రెస్‌తో కలవడం ఏంటని ఆ సొంత పార్టీలోనే వచ్చింది ఆ చర్చ. మరి ఇక్కడ కూడా అట్లా జరిగితే మాత్రం అంటే తప్పే. రాజకీయాల్లో ఇది తప్పు ఇది ఒప్పని ఏమీ లేదు. చంద్రబాబు గారు కాంగ్రెస్లో పుట్టారు. కాంగ్రెస్ నాయకుడుగానే ఏదో ఎదిగారు ఆయన. ఎదిగిన తర్వాత కాంగ్రెస్కి వ్యతిరేకంగా పెట్టిన తెలుగుదేశం పార్టీతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఏకంగా. ముఖ్యమంత్రి అయ్యి చాలా కాలము వైఎస్ఆర్ గారు జీవించి ఉన్నంత కాలము కాంగ్రెస్ పార్టీతోనే యుద్ధం చేశారు. మరి అదే కాంగ్రెస్తో చేతులు కలిపేసి కేసీఆర్ గారికి వ్యతిరేకంగా పోటీ చేశారు. ఆయన బీజేపీతో అయినా గెలవగలరు, కాంగ్రెస్తో గెలవగలరు, వామపక్షాలతో గెలవగలరు. ఆయన తాత్కాలికంగా ఏది తనకు అనువుగా ఉంటుందో అలా కలిసిపోగలరు. మరి జగన్ గారికి ఆ సిచ్యువేషన్ ఉందా? ఆయన మరి కాంగ్రెస్తో కలవాలి కదా. బీజేపీ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇండియా కూటమే కదా. ఇండియా కూటమితో కలవాలి. ఇండియా కూటమితో కలిసి మేము బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్నాము అని అనాలి. అనలేదంటే రాజకీయంగా అనాలి. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఈయన అదే మాట చెప్పాలి. అయితే ఈయన మీద కేసులు ఉన్నాయి అని ఒకటి నడుస్తూ ఉంది కాబట్టి ప్రచారం అంటే కేసులు ఉన్నాయి. బీజేపీ అనుకూలత వల్లే ఆ కేసులు ముందుకు పోలేదా అనేది మనం స్పష్టంగా చెప్పలేం. కానీ కేసుల వల్లే ఈయన బీజేపీకి అనుకూలంగా ఉంటాడనే ఒక ప్రచారం ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి బీజేపీని శత్రువుగా చేసుకుని లేని సమస్యలు తెచ్చుకుంటాడా, లేదంటే ముందు నుంచి శత్రువుగా ఉన్న కాంగ్రెస్కి చేతులు కలుపుతాడా, ఇవన్నీ కూడా ఇంకా రేపట్లోగా తేలిపోతాయి. రేపే అంటే బుధవారం అంటే 26వ తేదీ ఎన్నిక, రేపట్లోగా అన్నీ తేలిపోతాయి. అంటే పరాజయం పాలైతే ఏమిటంటే సమస్యలు ఒకదాని మీద ఒకటి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ ప్రతిపక్ష నాయకుడు హోదా అనేది ఏదో ఒకటి నడుస్తూ ఉండగా ఇప్పుడు స్పీకర్గా ఎవరికి ఓటు వేయాలనేది మళ్ళీ రేపు వస్తుంది. ఇంకా ముందు ముందు కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఓకే. ఎన్ని సమస్యలు ఎదుర్కొంటూ 5 ఏళ్ళు ఎదుర్కొంటారు. ఆయన జైలుకే 16 నెలలు పోయొచ్చి పార్టీని బతికించుకొని ముఖ్యమంత్రి వరకు వచ్చారు కాబట్టి ఆయన దేన్నైనా ఎదుర్కోగలరు, అందులో డౌట్ లేదు. కానీ ఎలా ఎదుర్కొంటారు అనేది మనం చూస్తూ ఉండాలి అంతే. ఆయన ఏమి అంత సులభంగా ఓటమి ఒప్పుకొని వెనకడుగు వేసే నాయకుడేం కాదు. అలాంటి నాయకుడే అంటే అప్పుడు ఎప్పుడో కాంగ్రెస్ వాళ్ళతో రాజీ పడిపోయి అసలు ఆ పార్టీనే లేకుండా కాంగ్రెస్లో మిళితం చేసేసి ఏదో జరిగిండొచ్చు, అప్పుడు ఎన్నైనా జరిగిండొచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఏమీ జరగలేదు కదా. ఏమీ జరగకుండా కొన్ని దశాబ్దం పాటు యుద్ధం చేశారు ఆయన. కాబట్టి ఆయన గురించి తెలిసిన వాళ్ళు అంటే మీన్స్ రాజకీయంగా ఆయన ఎలాంటి అడుగులు వేస్తారో తెలిసిన వాళ్ళు ఆయన ఏమి వెనకడుగు వేయడు ఏ విషయంలో అనేది ఒకటి స్పష్టం. ముందు ముందు చూడాలి మరి ఓటమి ఏమైనా ఆయన్ని కృంగదీసి వెనకడుగులు వేయిస్తూ ఉంటుందా, లెక్క లేకుండా ముందుకే పోతాడా అనేది ముందు ముందు చూడాలి. రైట్ సార్, చూద్దాం. థ్యాంక్ యూ.